ఆపరేషన్ బ్లూ స్టార్. మన సొంత దేశ సైన్యం సొంత దేశ ప్రజలపైనే దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది జూన్ 1, 1944 అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం. సిక్కులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. సాధారణంగా భక్తుల ప్రార్థనలతో మారుమోగిపోయే ఆ ప్రాంగణం ఒక్కసారిగా యుద్ధక్షేత్రంగా మారిపోయింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం భారతదేశ చరిత్రను ఎలా కుదిపేసింది? 40 ఏళ్ల క్రితం జరిగిన ఆ భయంకరమైన ఆపరేషన్ బ్లూ స్టార్ వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. Audio Jungle. Audio Jungle. Audio Jungle. 1980 సంవత్సరంలో పంజాబ్లో అల్లర్లు మొదలయ్యాయి. సిక్కుల కోసం ప్రత్యేక దేశం కావాలని ఆందోళనలు జరిగాయి. దీన్ని ఖలిస్తాన్ ఉద్యమం అని కూడా అంటారు. ఖలిస్తాన్ అంటే పవిత్రమైన భూమి అని అర్థం. భారతదేశ విభజన జరిగినప్పుడు పంజాబ్ 2 ముక్కలైంది. 1947లో భారతదేశ విభజన జరిగినప్పుడు పంజాబ్ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయింది. దీనిని పార్టిషన్ ఆఫ్ పంజాబ్ అని అంటారు. విభజన బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వం సిరిల్ రాడ్క్లిఫ్ అనే లాయర్ కు అప్పగించింది. ఆయనకు భారతదేశం గురించి కనీస అవగాహన కూడా లేదు. కేవలం మ్యాపులు, జనాభా లెక్కల ఆధారంగా పంజాబ్ మధ్యలో ఒక చిన్న గీత గీశాడు. దీనివల్ల ఎన్నో గ్రామాలు, ఇళ్లు కూడా సగానికి విడిపోయాయి. పశ్చిమ పంజాబ్, ఇది పాకిస్తాన్ లో ఇప్పుడు ఒక భాగం అయిపోయింది. లాహోర్ వంటి ప్రధాన నగరం పాకిస్తాన్ కు వెళ్లిపోయింది. ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉండేలా విభజించారు. తూర్పు పంజాబ్, ఇది భారతదేశంలో భాగమైంది. అమృత్సర్ మనకు దక్కింది. ఇక్కడ హిందువులు, సిక్కులు ఎక్కువగా ఉండేవారు. విభజన వల్ల అత్యధికంగా నష్టపోయింది సిక్కులే. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ జన్మించిన నాన్కానా సాహెబ్ మరియు అతను మరణించిన కర్తార్పూర్ సాహెబ్ వంటి అత్యంత పవిత్రమైన స్థలాలు పాకిస్తాన్ కు వెళ్లిపోయాయి. పంజాబ్ లోని అత్యంత సారవంతమైన భూములు పాకిస్తాన్ వైపు ఉండిపోయాయి. అక్కడున్న వేలాది మంది సిక్కు రైతులు తమ ఆస్తులను వదిలేసి ఖాళీ చేతులతో భారత్ కు రావాల్సి వచ్చింది. చరిత్రలో కని విని ఎరుగని అతిపెద్ద సామూహిక వలసలు ఇక్కడే జరిగాయి. దాదాపు 1.2 కోట్ల మంది సరిహద్దులు దాటారు. ఈ క్రమంలో జరిగిన మతపరమైన అల్లర్లలో 5 నుండి 10 లక్షల వరకు ప్రాణాలు కోల్పోయారు. రైలు నిండా శవాలు, సరిహద్దులు దాటిన భయంకరమైన దృశ్యాలు ఆనాడు పంజాబ్ చూసింది. విభజన అంటే కేవలం భూమిని 2 ముక్కలు చేయడం కాదు. అది పంజాబీల సంస్కృతిని, వారి ఆత్మను 2గా చీల్చడం. ఒకప్పుడు కలిసి ఉన్న సోదరులు ఒక్క రాత్రిలో శత్రువులుగా మారిపోయారు. ఈ విభజన గాయం నుండే ఖలిస్తాన్ వంటి ప్రత్యేక దేశం కోరికలు పుట్టుకుని వచ్చాయి. అయితే ఉద్యమానికి ఒక శక్తివంతమైన ఒక నాయకుడు కావలసిన సమయంలో భింద్రన్ వాలే తెరపైకి వచ్చాడు. ఈయన తన ప్రసంగాలతో యువతను విపరీతంగా ఆకర్షించేవాడు. సిక్కులు భారత్లో సెకండ్ క్లాస్ పౌరులుగా మిగిలిపోతున్నారని, మనకు కూడా స్వయం పాలన కావాలని తన భావజాలాన్ని బలంగా నూరుపోశాడు. దీనికి పాకిస్తాన్ ISI కూడా ఆయుధాలు, నిధులు, మద్దతును ఇచ్చింది. ముస్లింలకు పాకిస్తాన్, హిందువులకు భారతదేశం లభించినట్లుగా తమకు కూడా ఒక ప్రత్యేకమైన దేశం ఉండాలని కొందరు సిక్కు నాయకులు భావించారు. అయితే అప్పట్లో వారు భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అకాలీదళ్ పార్టీ పంజాబ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరియు సిక్కుల హక్కుల కోసం పోరాడుతూ ఉండేది. అకాలీదళ్ పార్టీ ఒక తీర్మానం చేసింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి కేవలం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ పైనే అధికారం ఉండాలని, మిగిలిన అన్ని విషయాల్లో పంజాబ్కు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉండాలని ఒక తీర్మానం చేసింది. దీనిని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం నేషనల్ ఇంటిగ్రిటీకి ముప్పుగా భావించి రిజెక్ట్ చేసింది. భారతదేశం చాలా రకాల మతాలు, భాషలు ఉన్న దేశం. ఒక మతం ప్రాతిపదికన పంజాబ్ను విడగొట్టి ప్రత్యేక దేశం ఖలిస్తాన్ ఇస్తే ఇది దేశవ్యాప్తంగా చైన్ రియాక్షన్ మొదలవుతుందని ఇందిరాగాంధీ భయపడ్డారు. పంజాబ్ కు ఒప్పుకుంటే భారతదేశం అనేక చిన్నగా ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉందని ఆమె అనుకున్నారు. అందులోనూ పంజాబ్ అనేది పాకిస్తాన్ సరిహద్దుతో పంచుకునే రాష్ట్రం. భారతదేశానికి పంజాబ్ ఒక రక్షణ కవచం లాంటిది. ఒకవేళ పంజాబ్ విడిపోతే భారత రాజధాని ఢిల్లీకి పాకిస్తాన్ సరిహద్దు చాలా దగ్గరవుతుంది. శత్రు దేశం పాకిస్తాన్ సహకారంతో ఏర్పడే ఖలిస్తాన్ భారతదేశ భద్రతకు శాశ్వత ముప్పుగా మారుతుందని భారతదేశ ప్రభుత్వం భావించింది. ఒకవైపు దేశానికి కావలసిన గోధుమలు, బియ్యం ఉత్పత్తిలో పంజాబ్ వాటా చాలా ఎక్కువ. అలాగే హిమాలయాల నుండి వచ్చే నదుల నీటి పంపకాలలో కూడా దేశం మధ్యలో పెద్ద చిక్కుముడిగా మారతాయి. ఈ కారణాల వల్ల అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఖలిస్తాన్ ఏర్పడటానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవారు. ఇదిలా ఉండగా 1981లో హిందూ వార్తా పత్రిక ఎడిటర్ లాలా జగత్ నారాయణ్ హత్య కేసులో భింద్రన్ వాలేపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులు తనను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని గ్రహించిన భింద్రన్ వాలే సురక్షితమైన స్థావరం కోసం చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1982లో భింద్రన్ వాలే తన అనుచరులతో కలిసి
స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో అకాల్ తఖ్త్ లోకి ప్రవేశించారు. అకాల్ తఖ్త్ అంటే సిక్కు మతంలో అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన 5 పీఠాలలో ఒకటి. భింద్రన్వాలేకు తెలుసు భారతదేశ సైన్యం ఎంత శక్తివంతమైనదైనా సిక్కులు అత్యంత పవిత్రంగా కొలిచే స్వర్ణ దేవాలయంపై దాడి చేయడానికి వెనకడతారని. పవిత్రమైన ఆలయం ఒక సైనిక కోటగా మారిపోయింది. అరెస్టు నుండి తప్పించుకోవడానికి ఇది ఆయనకు రక్షణగా మారింది. అధునాతన మిషన్ గన్లు, రాకెట్ లాంచర్లతో వారు సిద్ధమయ్యారు. పోలీసులు లోపలికి వెళ్లలేని పరిస్థితి వచ్చేసింది. పంజాబ్లో హింస పెరిగిపోవడంతో ఇక డిస్కషన్స్తో సాధ్యం లేదని భావించిన ఇందిరాగాంధీ సైన్యాన్ని రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. 1944 జూన్ 1 నుండి జూన్ 8 వరకు జరిగిన ఈ ఆపరేషన్కు బ్లూ స్టార్ అనే పేరు పెట్టారు. దీనికి నాయకత్వం వహించింది మేజర్ జనరల్ కుల్దీప్ సింగ్. జూన్ 3న పంజాబ్ అంతటా కర్ఫ్యూ విధించారు. వార్తాపత్రికలు, రవాణా నిలిపివేశారు. జూన్ 5 రాత్రి అసలు యుద్ధం మొదలైంది. ఆలయానికి నష్టం జరగకూడదని సైన్యం భావించిన లోపల ఉన్న ఉగ్రవాదుల దగ్గర ఉన్న భారీ ఆయుధాల వల్ల సైన్యం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరకు విజయ్ ట్యాంకులను ఆలయ ప్రాంగణంలోకి తీసుకురావాల్సి వచ్చింది. ఆపరేషన్ సమయంలో లోపల చిక్కుపోయిన వందలాది మంది సామాన్య భక్తులు క్రాస్ ఫైరింగ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇది సిక్కు చరిత్రలో ఒక తీరని వేదనగా మిగిలిపోయింది. 1944 జూన్ 6వ తేదీన భారత సైన్యం జరిపిన ఆపరేషన్ బ్లూ స్టార్ చివరి దశలో భింద్రన్వాలే మరణించాడు. కానీ ఆ పోరాటంలో పవిత్రమైన అకాల్ తఖ్త్ భవనం తీవ్రంగా దెబ్బతింది. అధికారిక లెక్కల ప్రకారం 492 మంది సామాన్య ప్రజలు, ఉగ్రవాదులు మరియు 83 మంది సైనికులు మరణించారు. పవిత్ర దేవాలయం రక్తసిక్తం అవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. భింద్రన్వాలే మరణం తర్వాత కొన్ని ఏళ్ల పాటు ఉగ్రవాదం కొనసాగినప్పటికీ కేపీఎస్ గిల్ నాయకత్వంలో పంజాబ్ పోలీస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నాక ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. ఆపరేషన్ బ్లాక్ థండర్ వంటి చర్యల ద్వారా ఉగ్రవాదులను ఏరిపారేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది భారత అంతర్గత భద్రతలో ఒక పాఠం, ఒక మాయని గాయం. దేశ సమగ్రత కోసం తీసుకున్న నిర్ణయమా లేక రాజకీయ తప్పిదమా అనేది నేటికి పెద్ద చర్చ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Audio Jungle.